మన సొంత స్థలంలోకి ఎవరో వచ్చి ఏదో కట్టేస్తే ఆ ఫీలింగ్, ఆ టెన్షన్ మాటల్లో చెప్పలేం. చాలామంది ప్రాపర్టీ ఓనర్స్కి ఇది ఎదురయ్యే ప్రాబ్లమే. కానీ ఇలాంటప్పుడు చట్టపరంగా ఏం చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈరోజు ఈ సమస్యని స్టెప్ బై స్టెప్ ఎలా డీల్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, పొద్దున్నే లేచి చూసేసరికి మీ స్థలంలో రాత్రికి రాత్రే ఎవరో ఒక గోడ కట్టేశారు. ఆ మూమెంట్లో కోపం, కంగారు రావడం చాలా సహజం కదా. అసలు ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి? ఇలాంటి కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మనకొక క్లియర్ ప్లాన్ ఉండాలి. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ వెతకాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆస్తి ఆక్రమణ విషయంలో కూడా అంతే. అసలు చట్టం ప్రకారం ఆక్రమణ అంటే ఏంటి, అది ఏ రూపాల్లో ఉండొచ్చు, ముందు ఈ బేసిక్స్ తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఆక్రమణ అంటే మన పర్మిషన్ లేకుండా మన ప్రాపర్టీ బౌండరీ దాటి వేరే వాళ్ళు మన స్థలాన్ని వాడటమన్నమాట. అది చిన్న ఫెన్సింగ్ కావచ్చు, లేదా ఏకంగా ఒక పెద్ద బిల్డింగ్ కూడా కావచ్చు. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన లీగల్ ఫైట్కి ఇదే ఫౌండేషన్. ఈ ఆక్రమణ అనేది ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఊళ్లలో చూస్తే కొన్ని అంగుళాల పొలం కోసం సరిహద్దు రాళ్లు జరపడం లాంటివి చూస్తుంటాం. అదే సిటీల్లో అయితే ముఖ్యంగా ఎవ్వరూ పట్టించుకోని ఖాళీ ప్లాట్స్ ఉంటాయి కదా, అంటే ఎన్ఆర్ఐలకు లేదా వయసైన వాళ్లకు చెందినవి. వాటిని ల్యాండ్ మాఫియాలు టార్గెట్ చేస్తాయి. దీన్ని బట్టి ఈ సమస్య ఎంత సీరియస్సో మనకు అర్థమవుతోంది. సరే, ప్రాబ్లమేంటో అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టెప్ ఏంటంటే సరైన ఆధారాన్ని సంపాదించడం. ఈ ప్రాసెస్లో అఫీషియల్ సర్వే అనేది మన కేస్కి పునాదిలాంటిది. చాలామంది చేసే మొదటి పనేంటంటే పోలీసులకు ఫోన్ చేయడం. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇలాంటి సరిహద్దు గొడవలు సాధారణంగా సివిల్ మ్యాటర్స్ కిందకొస్తాయి. కాబట్టి పోలీసులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేరు. దీనికి వేరే కరెక్ట్ పద్ధతుంది. సరైన పద్ధతి ఇదే. ముందుగా మన ఏరియాలోని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్లు ఒక గవర్నమెంట్ సర్వేయర్ని అపాయింట్ చేస్తారు. ఆ సర్వేయర్ అఫీషియల్ మ్యాప్స్ ఎఫ్ఎంబి ప్రకారం మన భూమిని కొలిచి ఎంతవరకు ఆక్రమణ జరిగిందో కరెక్ట్గా మార్క్ చేస్తారు. ఆ తర్వాత మనకొక అఫీషియల్ రిపోర్ట్ ఇస్తారు. ఈ సర్వేయర్ రిపోర్ట్ని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఇది జస్ట్ ఒక పేపర్ కాదు, కోర్టులో మన కేసుని బలంగా నిలబెట్టే ఒక పవర్ఫుల్ ఎవిడెన్స్. మన భూమిలో ఒక్క అంగుళం ఆక్రమణకు గురైనా సరే ఈ రిపోర్ట్ దాన్ని ఒఫీషియల్గా తిరుగులేని విధంగా ప్రూవ్ చేస్తుంది. మనం తీసుకునే ప్రతి లీగల్ యాక్షన్కి ఇదే ఆధారం. ఓకే, ఇప్పుడు మన దగ్గర తిరుగులేని ఆధారం ఉంది. నెక్స్ట్ స్టెప్, లీగల్ యాక్షన్ తీసుకోవడం. ప్రతి సిచ్యువేషన్కి ఒక స్పెసిఫిక్ లీగల్ టూల్ ఉంటుంది. వాటిలో మనకు అవసరమైన దాన్ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన ముందు ముఖ్యంగా 2 లీగల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ ఆక్రమణదారుడు ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంటే దాన్ని వెంటనే ఆపడానికి పర్మనెంట్ ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయాలి. 2, ఒకవేళ కన్స్ట్రక్షన్ అప్పటికే పూర్తయిపోతే ఆ స్థలాన్ని, కట్టడాన్ని మన స్వాధీనంలోకి తీసుకోవడానికి సూట్ ఫర్ పొజెషన్ ఫైల్ చేయాలి. సిచ్యువేషన్ని బట్టి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. కేవలం స్థలాన్ని తిరిగి తీసుకోవడమే కాదు, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని పూర్తిగా తీసేసే రైట్ కూడా మనకు ఉంటుంది. మ్యాండటరీ ఇంజంక్షన్ ద్వారా ఆ నిర్మాణాన్ని కూల్చివేయమని కోర్టును అడగవచ్చు. ఇది ఆక్రమణదారుడికి చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపుతుంది. కొన్నిసార్లు ఈ ప్రాపర్టీ గొడవలు సీరియస్గా మారొచ్చు. ఆక్రమణదారుడు బెదిరించడం లేదా హింసకు పాల్పడటం లాంటివి చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఇది కేవలం సివిల్ గొడవగా ఉండదు. ఒకవేళ ఆక్రమణదారుడు బెదిరించినా, హింసకు పాల్పడినా విషయం సివిల్ నుంచి క్రిమినల్ వైపు టర్న్ తీసుకుంటుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మన సివిల్ కేస్ నడుస్తున్నప్పటికీ ప్యారలల్గా ఈ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం లీగల్ ప్రాసెస్లో చివరి స్టేజ్కి వచ్చాం. మనం కోర్టులో కేస్ గెలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? మరి కోర్టు తన ఆర్డర్స్ని ఎలా అమలు చేస్తుంది? చూద్దాం. కోర్టు ఫ్యాక్ట్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఒక లోకల్ కమిషనర్ని అపాయింట్ చేస్తుంది. ఈ అధికారి డైరెక్ట్గా మన ప్రాపర్టీ దగ్గరికి వచ్చి సర్వే రిపోర్ట్ ప్రకారం ఆక్రమణ జరిగిందా లేదా అని స్వయంగా చెక్ చేసి కోర్టుకి ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట. కేసులో గెలిస్తే వచ్చే బెనిఫిట్స్ ఇవి. 1,
కోర్టు ఆ ఇల్లీగల్ కట్టడాన్ని తీసేయమని ఆర్డర్ వేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆ కూల్చివేత ఖర్చు కూడా ఆక్రమణదారుడే పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్లు కోర్టు ఆర్డర్ని పాటించకపోతే కోర్టు పోలీసుల హెల్ప్తో ఆ పని పూర్తి చేస్తుంది. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. టైం. ఆక్రమణను గమనించిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చట్టం ప్రకారం కేస్ ఫైల్ చేయడానికి కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. మనం ఎంత లేట్ చేస్తే మన కేస్ అంత వీక్ అవ్వడమే కాదు, కొన్నిసార్లు మన హక్కుల్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మనం సమస్య వస్తే ఏం చేయాలో చూసాం. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అసలు సమస్య రాకుండా చూసుకోవడమే బెస్ట్ ఆప్షన్. మన ప్రాపర్టీని కాపాడుకోవడానికి కొన్ని ముందు జాగ్రత్తలున్నాయి. మన ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇవి కొన్ని సింపుల్ టిప్స్. ఎప్పుడూ క్లియర్ బౌండరీస్తో ఒక స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ ఉండేలా చూసుకోండి. ఖాళీ స్థలంలో ఈ స్థలం ప్రైవేట్ ప్రాపర్టీ అని ఒక హెచ్చరిక బోర్డు పెట్టండి. ముఖ్యంగా ఎవరైనా దూరంగా అంటే వేరే దేశంలో ఉంటుంటే మన తరపున ప్రాపర్టీని చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలన్నీ తెలిసాక మన ఆస్తి సరిహద్దులు నిజంగా ఎంత సేఫ్గా ఉన్నాయి అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం అవసరం. గుర్తుంచుకోండి, సమస్య వచ్చాక పరిష్కరించడం కంటే అసలు రాకుండా చూసుకోవడమే ఎప్పుడూ ఉత్తమం.